పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. నిన్న అర్ధరాత్రి 12 నుంచి 1:30 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏదైతే అమెరికా నుంచి కొనుక్కున్నటువంటి F-16 ఫైటర్ జెట్ ను కూల్ చేసినట్టు సమాచారం. సో దీన్ని ఆల్రెడీ అధికారికంగా అటు పాకిస్తాన్ కావచ్చు ఇటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు చెప్పేసినాయి. సో ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుంది, పాకిస్తాన్ యొక్క ఫైటర్ జెట్ మేము కూల్ చేసినామని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ కూడా మాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్ ను వాళ్ళు కూల్చేసారని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. సో ఇక్కడ విషయం ఏంది, ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ ఓపెన్ వార్ అనేది ప్రకటించింది. ప్రత్యక్ష యుద్ధాన్ని చేస్తున్నాం మేము ఆఫ్ఘనిస్తాన్ తోని అని పాకిస్తాన్ చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ఎలాంటి రఫేల్స్ కానీ ఎలాంటి బంకర్స్ కానీ ఎలాంటి శాటిలైట్ సిస్టమ్ లేనటువంటి తాలిబన్లు ఎట్లా అమెరికా నుంచి తెచ్చుకున్నటువంటి F-16 విమానాన్ని కూల్చివేయగలిగారు అనేది ఇక్కడ పాయింట్. సో మరి వీళ్ళు ఏదైనా వేరే దేశం నుంచి రహస్యంగా ఆయుధాలు తెచ్చుకున్నారా, లేదంటే వాళ్ళ దగ్గర పాతగా అంటే ఏదైతే అమెరికా వెళ్ళిపోయేటప్పుడు విడిచిపోయినటువంటి పాత తుప్పు పట్టినటువంటి ఆయుధాలు ఉన్నాయో సో వాటిని వాడే F-16 ని కూల్చివేశారా అనేది పాయింట్. సో ఇక్కడ F-16 ను నిజంగానే నార్మల్ ఆయుధాలతోని వీళ్ళు కూల్చేసి ఉంటే సో F-16 అనేది అమెరికాకు చెందినటువంటి ఈ ఆయుధాలను ఇక్కడ నుంచి ఎవరు కూడా కొనడు. సో ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధాల్లో వినియోగించాల్సినటువంటి F-16 ను సో ఇప్పుడు పాకిస్తాన్ నార్మల్ చిన్న చిన్న గొడవలకు వీళ్ళు వినియోగించారు. సో ఇది తెలిస్తే అటు అమెరికా కూడా పాకిస్తాన్ ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది. సో మరి ఎందుకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది అని ఒకసారి చూసుకున్నట్లయితే సో పాకిస్తాన్ వాదన ఏంది అంటే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ప్లేస్లు ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖా కావచ్చు, లేకపోతే ఈ డ్యూరాన్ లైన్ ఏదైతే వెంబడి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, బలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఏరియా కావచ్చు, సో ఇక్కడ టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్, ఒక తీవ్రవాద సంస్థ పనిచేస్తుంది. సో వాళ్ళు పాకిస్తాన్ యొక్క సివిలియన్స్ ని సాధారణ ప్రజల్ని చంపేస్తున్నారు. దీనికి కారణం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు. సో వీళ్లకు ఎకనామికల్ కావచ్చు ఆయుధాలు కావచ్చు కల్పించి వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారని పాకిస్తాన్ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ మీద. సో ఆ మధ్యలో పాకిస్తాన్ లోని మసీద్ దగ్గర ఏదైతే కొన్ని పేలుళ్లు జరిగినాయో దానికి కారణం కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద ఈసారి అయితే ఆఫ్ఘనిస్తాన్ ను వదిలే ప్రసక్తే లేదు, ప్రత్యక్ష యుద్ధం చేస్తామని సో ఇక్కడ వీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఆ మధ్య కాలంలో 12 రోజుల పాటు యుద్ధం జరిగినప్పటికీ మళ్ళీ ఇద్దరు కలిసి దుబాయ్ పోయి మొత్తం ముచ్చట పెట్టుకొని మొత్తం అయితే సీజ్ ఫైర్ చేసుకున్నారు. కానీ ఈసారి సీజ్ ఫైర్ చేసుకోము, ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ ను తుక్కు తుక్కు కొట్టాల్సిందని చెప్పేసి ఇటు పాకిస్తాన్ వాళ్ళు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో మరి ఎందుకు ఇంత స్థాయిలో ఇప్పుడు పాకిస్తాన్ తెగించింది అంటే, ఇప్పుడు ఇరాన్ కును అమెరికాకు యుద్ధ వాతావరణం ఉంది. చాలా రోజుల నుంచి అమెరికాకు ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ ను అప్పచెప్పాలని పాకిస్తాన్ చూసింది. సో ఎవరైతే ఈ పాకిస్తాన్ వాళ్ళు తాలిబాన్కి విపరీతమైన ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళను పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇండియాకు పంపించి ఇండియా మీద అటాక్ చేయాలని చూసిర్రు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు సపరేట్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని వీళ్ళ మాట వినకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్ ను ఎట్లన్నా అంతం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చంపేసి ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించి ఎయిర్ బేస్ ను అమెరికాకు అప్పచెప్పి దాని ద్వారా ఇరాన్ పైన దాడి చేయించే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. సో దీనికి సంబంధించి ఈ ఇస్లాం నాటకు చెందినటువంటి దేశాలంటే కలిపి నేనే పెద్దన్న అని వ్యవహరించే విధంగా పాకిస్తాన్ చూస్తుంది. సో కాకపోతే సిచ్యువేషన్లు ఇప్పుడు ఎట్లున్నాయంటే, సో ఆల్రెడీ టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖా దగ్గర ఈ డ్యూరాన్ లైన్ ఏదో దాని బడి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, పాకిస్తాన్ తో కొట్లాడుతారు. సో దాంతో పాటు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో బలూచిస్తాన్ కోసం ప్రత్యేకంగా కొట్లాడుతున్నటువంటి సైన్యం, సో వాళ్ళు కూడా చాలా వరకు ఈ పాకిస్తాన్ చెందినటువంటి స్థావరాల పైన దాడి చేస్తున్నారు. అంటే ఇటు బలూచ్ వాళ్ళు, అటు ఖైబర్ పఖ్తూన్ఖా వాళ్ళు, ఇటు ఒక వైపు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు, అంటే 3 రకాలుగా ప్రస్తుతం పాకిస్తాన్ మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. పాకిస్తాన్ పైన దాడి జరుగుతుంది. సో మరి పాకిస్తాన్ ఏం చూసుకొని ఇంతగానం విరవీగుతుందో కానీ, సో ఇప్పుడు అంటే మామూలుగా ఇండియాకు పాకిస్తాన్కు ఏమాత్రం చిన్న కదైనా కానీ వెంటనే అమెరికా ఇన్వాల్వ్ అవుతుండే. సో ఇప్పుడు మరి 2 రోజుల నుంచి దాదాపు ఈ యుద్ధం అనేది జరుగుతుంది. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నటువంటి పరిస్థితులలో సో ఇండియా గిట్ట బలూచిస్తాన్ వాళ్ళకి కానీ లేదంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కానీ సహాయం చేస్తే పాకిస్తాన్ కథ ఇక్కడికే సుఖాంతం అవుతుంది. సో కానీ ఇండియా అలాంటి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది చాలా మంది ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఎందుకంటే ఒక దేశం మీద ఇంకో దేశానికి ఇలాంటి టైం అనేది చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. సో కాకపోతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కావచ్చు మిగతా దేశాలు ఎప్పుడు చూసినా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో వాని పాపాన వాడబోతాడు మనకెందుకులే అన్నట్టు ఇండియా అయితే చూస్తూ వస్తుంది. సో ఇండియా కూడా డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు అయితే డెవలప్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. దానికోసం ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ అయినటువంటి సందర్భం.
సో మరి ఇది ఎంతవరకు ఇంకా ముందుకెళ్లే ఆస్కారం ఉంటది? సో లేదంటే మధ్యలో ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యి సీజ్ ఫైర్ చేస్తారా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది.